ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వే ఇన్ ద విల్డర్నెస్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, అరణ్యంలో దేవుడు మార్గం కలుగచేస్తారని ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను బలపరుస్తున్నారండి ఈ వాక్యం ద్వారా. ఐజియా చాప్టర్ 43 వర్స్ 19లో మనం చూసుకుంటా అండి. సీ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్, నౌ ఇట్ స్ప్రింగ్స్ అప్, డూ యూ నాట్ పర్సీవ్ ఇట్ అని అడుగుతున్నారు. దేవుడు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. ఈరోజు నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను మీ లైఫ్లో. అది స్ప్రింగ్ అవుతుంది అంటే మొలకెత్తింది. డూ యూ నాట్ పర్సీవ్ ఇట్ అంటే అది మీకు అర్థమవుతుందా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సో మన జీవితంలో, మన పాస్ట్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలు మనకున్నా, దేవుడు మనకేం చెప్తున్నారు అని అంటే వాటన్నిటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఒక నూతనమైన క్రియని మీ జీవితంలో చేస్తున్నాను. అది స్ప్రింగ్ అప్ అయింది మీ లైఫ్లో ఆల్రెడీ. డూ యూ నాట్ పర్సీవ్ ఇట్ అంటే అది మీరు పర్సీవ్ చేయగలుగుతున్నారు, అది మీకు అర్థమవుతుందా అని దేవుడు మనల్ని అడుగుతున్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ మేకింగ్ అ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ స్ట్రీమ్స్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్ అని ఇక్కడ రాయపడి ఉందండి. మనం చూసుకుంటే ఈ వాక్యంలో వే ఇన్ ద విల్డర్నెస్. విల్డర్నెస్ అంటే ఏంటంటే అరణ్యంలో మీకు త్రోవని కలుగచేస్తాను అని చెప్తున్నారు దేవుడి వాక్యంలో. అరణ్యం అంటే ఏముంటుందండి? ఫారెస్ట్లో, విల్డర్నెస్లో ఏముంటుంది అంటే డార్క్నెస్ ఉంటుంది, వైల్డ్ యానిమల్స్ ఉంటుంది, అంటే థార్న్ బుషెస్ ఉంటుంది, అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి సిటీలో ఉన్నట్టు అలా ఉండదు కదండి, విలేజెస్లో ఉన్నట్టు. ఫారెస్ట్ అనగానే ఒక కైండ్ ఆఫ్ డార్క్నెస్, అంటే ఎటు వెళ్తామో తెలియని ఒక కైండ్ ఆఫ్ థార్న్ బుషెస్ మధ్యలో, చెట్ల మధ్యలో మనము ఇరుక్కుపోయి ఉంటాం. కాబట్టి అటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే మీకు మార్గాన్ని కలుగచేస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. అండ్ వేస్ట్ ల్యాండ్ అంటే ఎటువంటి బీడు భూములు అంటారు కదా, అటువంటి భూముల మీద కూడా దేవుడు స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని వస్తా అంటున్నారు. ఇవన్నీ చదువుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందండి. ఎవరి జీవితం అయితే మోడు బారిపోయిందో, మీరు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు, అటువంటి పరిస్థితుల్లో దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తా అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క మూడుపారిన జీవితాన్ని దేవుడు ఆయన యొక్క లివింగ్ వాటర్స్తో దాన్ని మళ్ళీ తిరిగి చిగురింపచేస్తాను అని అంటున్నారు. అది మీకు అర్థమవుతుందా అని దేవుడు ఈ వాక్యం ద్వారా అడుగుతున్నారండి. కాబట్టి దయచేసి భయపడకండి, బాధపడకండి. ఈ వాక్యంలో దేవుడు మనకి సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నారండి. అండ్ మరి దైవికమైన ప్రొటెక్షన్ గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. కాబట్టి మనం దేనికి భయపడొద్దండి, బాధపడద్దు. ప్రొవిజను అండ్ ప్రొటెక్షన్ రెండు దేవుడి నుంచి మనకి కలుగుతుందని ఒక వాక్యం మనల్ని బలపరుస్తుందండి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా గుర్తు పెట్టుకోండి, మన జీవితం ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయినా తిరిగి అక్కడి నుంచి దేవుడు మళ్ళీ మనల్ని నిలబెడతారండి. కాబట్టి ఈ వాక్యం చెప్తుంది, హీల్ డూ అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హీల్ మేక్ అ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ హీ విల్ గివ్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్. అంటే వీడు బారిన భూముల మీద దేవుడు ఆయన ఒక వాటర్ని కురిపిస్తారు. అట్ ద సేమ్ టైం విల్డర్నెస్లో త్రోవని కలుగచేస్తారు. అండ్ ఆయన ఒక నూతన క్రియను మీ జీవితంలో చేస్తున్నారు. అర్థం చేసుకోనండి ఈ వాక్యం ద్వారా. ఈ చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.